హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. వేపాకులతో వేప ఫర్టిలైజర్ని తయారు చేసుకుందాము. ఇది ఆర్గానిక్ గార్డెనర్స్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ విధంగా చేస్తాను చూడండి. వేపాకులను ఈ విధంగా తీసుకోవాలి. వీటిని 8 డేస్ నుండి 10 డేస్ వరకు ఎండలో బాగా ఎండబెట్టాలి. వీటిని మనం చిన్న చిన్న కాడలతోనైనా తీసుకోవచ్చు, లేకపోతే ఆ చిన్న చిన్న కాడల నుండి ఆకులైనా సపరేట్ చేసుకునైనా తీసుకోవచ్చు. చూడండి, నేను చిన్న చిన్న కాడలతోనే తీసుకుంటున్నాను. మనం వీటిని చిన్న చిన్న కట్ చేసునైనా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే పౌడర్ అయితే చాలా బాగా వస్తుంది, వేప పౌడర్. లేకపోతే ఈ విధంగా కాడల నుండి ఆకులను సపరేట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. నా టెర్రస్ గార్డెన్లో అయితే సాయిల్ మిక్స్లో నేను ఈ వేప పౌడర్నే యూజ్ చేస్తాను చాలా వరకు. చూడండి, మిక్సీ పట్టిన పౌడర్ ఏ విధంగా వచ్చిందో. ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. దీనిని మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడు సాయిల్ మిక్స్ చేసినా మన మట్టి క్వాంటిటీని బట్టి మన వేప పౌడర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ సాయిల్ మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము వేప పౌడర్ని తీసుకోవాలి. మట్టి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువగానే తీసుకుంటున్నాను వేప పౌడర్ని. ఈ విధంగా తీసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మట్టిని కుండీలో నింపుకొని మొక్కలను పెట్టుకోవచ్చు. మొక్కలైతే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా పెట్టుకుంటే మొక్కలకు వేరుకుళ్ళ తెగుళ్ళు రావు, ఎలాంటి పురుగులు కూడా రావు. మొక్క గ్రోతింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మట్టిని కుండీలో నింపుకోవాలి. చూడండి, నేను మట్టిని కుండీలో నింపుకున్నాను. ఈ విధంగా మట్టిని కుండీలో నింపుకొని ఇందులో నేను ఒక మొక్కనైతే పెడుతున్నాను. ఈ మొక్క వచ్చేసి క్యాలీఫ్లవర్ మొక్క. ఈ విధంగా పెట్టుకుంటే మొక్కలైతే చాలా బాగా వస్తాయి, గ్రోతింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. నేను ఈ మెథడ్లో పెట్టిన మొక్క చూడండి ఎలా ఉందో, చాలా బాగా ఉంది, హెల్తీగా ఉంది కదా మొక్క. అదేవిధంగా ఇంకో మెథడ్ వచ్చేసి మనకి కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, దానిని మనం ఒక టబ్లో లేదా ఒక బకెట్లో తీసుకోవాలి, లేయర్ లాగా వేసుకోవాలి. దీనిని నాదైతే బకెట్ నిండింది చూడండి. ఫైనల్ లేయర్ ఇది వచ్చేసి. ఇలా కిచెన్ వేస్టేజ్ తీసుకొని పైన వేపాకులను వేసుకోవాలి. వేపాకులను వేసుకొని వేపాకుల పైన మట్టిని అయితే వేసుకోవాలి. దీనిని మనము 20 డేస్ నుండి 1 మంత్ వరకు సైడ్కి అయితే పెట్టుకోవాలి. 1 మంత్ తర్వాత ఇందులో మనం మొక్కను నాటుకోవచ్చు. మొక్కలు అయితే చాలా బాగా వస్తాయి, ఎటువంటి పురుగులు కూడా రావు. నేనైతే చాలా వరకు ఇలానే యూజ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.